హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఇట్లా ఒక వ్లాగ్ వీడియో పెడుతున్నాను. అండ్ చాలా డేస్ అయిపోయింది గైస్ నేను ఇట్లా వీడియోలు తీసి. అండ్ ఈ కాడ నుంచి కంటిన్యూస్గా వీడియోలు తీస్తాను అని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ సీ నా కంటిన్యూటీ ఎట్లుంటుందో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి గైస్. ఇంకా 3-2 అయిపోయింది మాది. ఇంకా నెక్స్ట్ మేము 4th ఇయర్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇట్లా క్విక్గా అయిపోయింది మా 3 years. ఇంక ఇప్పుడు 3rd year సెమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండే. ఇంకా అక్కడ దగ్గరలో మా కాలేజ్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్దాము, బిర్యానీ తిని వెళ్దాము. ఇంకా ఎట్లయినా 1 month హాలిడేస్ అందరినీ మిస్ అవుతాము యాక్చువల్గా. అంటే కాలేజ్కి వెళ్ళే రోజులు మిస్ అవుతాము. కాలేజ్కి వెళ్ళినప్పుడేమో అబ్బా ఎప్పుడప్పుడు హాలిడేస్ వస్తాయి అనుకుంటాం, కానీ నేనైతే ఊరికే మిస్ అవుతాను గైజ్. నాకు ఇంట్లో ఉంటే చాలా బోర్ కొడుతుంది. అక్కడ అదంతా పక్కకు పెట్టేస్తే ఎగ్జామ్ ఎట్లా రాసినామో తెలియదు, కానీ ఆ రోజు మేమైతే బిర్యానీ బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ అసలు పట్టలేదు, నాకు అంత టేస్ట్ నచ్చలేదు ఆ రోజు బిర్యానీ. ఏమైందంటే మేము నార్మల్ బిర్యానీ ఆర్డర్ చేయలేదు, ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. ఇంకా అది కొంచెం యావరేజ్గా ఉండే, అంటే కొంచెం స్పైస్ ఎక్కువ లేకుండే. నాకేమో స్పైస్ అంటే ఇష్టం, కారం ఎక్కువ ఉంటే ఇష్టము. అదేమో కొంచెం తీయగా అనిపించింది నాకు. ఇంకా మేమందరం వెళ్ళి ఇట్లా బిర్యానీ తినుకుంటూ మాట్లాడడం చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ ఇంకెట్లున్నా బిర్యానీయే గైస్, నాకు కొంచెం నచ్చింది. అండ్ తిన్నాము, ఫినిష్ చేసినాము. అండ్ ఆ తర్వాత మా మమ్మీ ఒక శారీ చూపించింది, ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి కదా. ఇంకా ఆ శారీ కొన్నాము మేము. యాక్చువల్గా అక్కడికి షాపింగ్కి వెళ్ళాము బిర్యానీ తినడం అయిపోయిన తర్వాత. ఇంకా దాని తర్వాత ఇట్లా నేను ఒక క్విక్ ట్రాన్సాక్షన్ చేసినాను ఇంటికి వచ్చిన తర్వాత. అండ్ నేను అక్కడ తీసుకున్న శారీ ఇదే, కానీ మా మమ్మీకి ఏమో ఫోన్లో చూస్తే ఇంకా బ్రైట్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది అన్నది. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత యావరేజ్గా ఉంది, నాకు నచ్చలేదు, మళ్ళీ రిటర్న్ ఇద్దాము అని చెప్పింది. నేను ముందే అడిగినాను ఎక్స్చేంజ్ ఏమైనా ఉందా అంటే ఉంది ఎక్స్చేంజ్, మీరు వచ్చి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పినారు. అండ్ ఈ సారీ ఇప్పుడు చూస్తే బాగానే ఉందనిపించింది, కానీ మేము రిటర్న్ చేసినాము. అది నేను లాస్ట్లో చూపిస్తాను ఏం శారీ తెచ్చినాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చి ఇంకా బ్యాగ్ అంతా క్లీన్ చేసి పెడుతున్నాను గైస్, ఎందుకంటే ఇంకొక 20 days దాకా మాకు కాలేజ్ లేదు. తీసుకెళ్ళిన బాక్స్ యాక్చువల్గా మాకు బాక్స్ ఏం అవసరం లేదు. ఆ రోజు నేను మార్నింగ్ ఇంట్లో తినేళ్ళలేదు, మా మమ్మీ ఫ్రైడ్ రైస్ చేస్తే ఇంకా కాలేజ్కే తీసుకెళ్ళి అక్కడే తినేసి ఇంక ఎగ్జామ్కి వెళ్ళిపోయినాను. ఇంకా నేను అవన్నీ చదువుతుంటే మా మమ్మీ కాల్ చేసి ఏంది మమ్మీ ఇట్లా గ్లాస్లో చల్లబోసి పెట్టినావు అని అన్న. నేను ఈ కోసమే చేసిన, తాగు అని చెప్పింది. ఇంకా అందులో సాల్ట్ వేయలేదు, నేను సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగితే అబ్బా ఎంత బాగుందో గైస్. బిర్యానీ తినొచ్చిన తర్వాత ఇట్లా చల్ల తాగితే ఆర్ లెమన్ జ్యూస్ కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా అట్లా తాగితే అసలు ఎంత ఫీలింగ్ ఉండేనో నాకు. అండ్ ఇట్లా నాకు కామెడీ షోస్ అంటే చాలా ఇష్టము, ఎంత ఫన్గా ఉంటుందో అసలు. టీవీ చూస్తూ తాగుతూ కూర్చున్నాను. మధ్యలో మా నాన్నమ్మ పిలిచింది, అండ్ ఇట్లా క్యూట్గా రెడీ అయింది ఆ రోజు ఫంక్షన్కి వెళ్తున్నా అని. అండ్ నేను వీడియో తీయాలని నాన్నమ్మ అంటే తీసుకో అంటే నేను అని వీడియో తీసేసినాను. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మా నాన్నమ్మ. నేను తెచ్చిన శారీ రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము. యాక్చువల్గా ఇప్పుడు మా డాడీ, మా మమ్మీ, నేను ముగ్గురం వెళ్తున్నాము. అండ్ అక్కడ క్విక్గా వెళ్ళి ఒక 10 minutesలో శారీ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మా మమ్మీ చేతిలో పట్టుకుంది చూసినారా, అదేమో మా మమ్మీకి నచ్చుండే. నేనేమో ఆ కలర్ వద్దు, వేరే కలర్ తీసుకో, లైట్ కలర్ అని చెప్పినాను. అండ్ ఇంటికి వచ్చేసరికి మా తాతయ్య నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చినాడు. అండ్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా చాలా, అసలు నాకు ఇప్పుడు చూస్తుంటే నోట్లో వాటరింగ్ అవుతున్నాయి, అంత బాగుండే ఐస్ క్రీమ్. నాకు అస్సలు ఐస్ క్రీమ్స్ అంటే నచ్చవు, ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టము. ఇంకా ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేసినాను. అండ్ అంతలోనే నేను ఈ ఫోన్ కేసెస్ ఆర్డర్ పెట్టినాను, ఈ రోజు వచ్చినాయి. యాక్చువల్గా ఈ ఫ్లోరల్దేమో నా ఫ్రెండ్ది, ఆ పింక్దేమో నాది. యాక్చువల్గా చూద్దాము ఎట్లా వస్తాయని సవానాలో ఆర్డర్ పెట్టినాము. అండ్ చాలా బాగున్నాయి, నేను ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అది. ఇంకా ఆ శారీ ఎక్స్చేంజ్లో ఇచ్చి ఈ శారీ తెచ్చుకున్నాము. అండ్ ఈ శారీ నాకు చాలా నచ్చుండే. అక్కడ ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు, ఎందుకంటే నాకు కొంచెం పేస్టల్ కలర్స్ అంటే కొంచెం ఇష్టము. అండ్ డార్క్ కలర్స్ కూడా ఇష్టమే, కానీ ఆ ఎల్లో నాకు నచ్చలేదు, అందుకనే తీసుకోలేదు. ఈ కలర్ తీసుకున్నాము అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.